हरि ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। सत्यं परं धीमहि। सत्यं परं धीमहि। हरि ओम। जय गुरु। अंदरिकी नमस्कारम। సో వెల్కమ్ ఆల్. సో మనము భాగవతం మొదలు పెట్టుకున్నాము. భాగవత కథ ప్రారంభం చేసుకున్నాము. ఉపోద్ఘాతం కొంత చూసాము. సో మనము చూసాం ఒక రోజు నైమిషారణ్యంలో అక్కడ ఉండేటువంటి మహామునులందరూ కూడా శ్రీ మహావిష్ణువును పొందగోరి మనం ప్రాప్తించుకునేటువంటిది ఏంటి? భగవంతుడు. భగవంతుని సిద్ధి, భగవంతుని చేరాలి లేదా భగవంతుని అర్థం చేసుకోవాలి, భగవంతుడి కథలు గానం చేసుకోవాలి, భగవద్భక్తుల గురించి తెలుసుకోవాలి అనేటువంటి దాంతో మన వెతుకులాట లేదా మన సాధన అనేటువంటిది మొదలవుతుంది. సో ఆ రకంగా నైమిషారణ్యమునందు సత్రయాగమును చేస్తున్నారు అందరూను. సత్రయాగం, ఈ సత్రయాగాన్ని అక్కడ ఉండేటువంటి అనేక మంది మునులు, ఆదిగా కలిగినటువంటి వాళ్ళు, తపస్సంపన్నులు, సాధకులు అందరూ కూడా అక్కడ చేస్తున్నారు. ఈ యాగం చేస్తున్నప్పుడు మధ్యలో కొంత విరామం దొరుకుతుంది. ఆ విరామంలో అక్కడ ఉండేటువంటి సౌనకుడు, ఆదిగా కలిగినటువంటి మహర్షులు అక్కడ సూతుడి దగ్గరికి వెళ్ళారు. అంటే సూతుడు అనేకమైనటువంటి పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా బాగా అధ్యయనం చేసినటువంటి వాడు. వ్యాసుడి మహర్షి శిష్యులు వీళ్ళందరి దగ్గర కూడా సూతుడు అనేకమైనటువంటి విషయాలు అనేటువంటివన్నీ తెలిసినటువంటి మహాత్ముడు. సో అందువల్ల ఈ సౌనకాది మహర్షులందరూ కూడా అక్కడ సూత మహర్షిని అడిగారు. ఏమని అడిగారు సూత మహర్షిని? మహాత్మా, మనం చూసాం ఈ కలియుగంలో లేదా ఈ ఆధునికమైనటువంటి కాలంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అలసులు, మందబుద్ధులు, అల్పతరాయవులు, ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెయ్యవి సేయజాలవి కలియుగమునందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై అలవుడు నేమిటిన్ బొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. పోతన గారి పద్యం ఇది.
సో ఈ వస్తున్నటువంటి ఈ కలి ప్రారంభం అవుతున్నది, లేదా రాబోయే కాలంలో ఇప్పుడు ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా మంది ఉగ్ర రోగములతో వేగుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే మనస్సులో ఉండేటువంటి అశాంతి, విషయలాలస, సంసారము అనేటువంటి విషయాల్లో పడి అటు ఇటు కొట్లాడుతున్నారు. వీళ్ళకి ఎక్కువగా ఈ తపశ్చర్యలు కానీ, లేకపోతే అనేకమైనటువంటి సాధనలు కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళందరూ కూడా చేయజాలలేకపోతున్నారు. అందువల్ల ఈ మానవులందరికీ కూడా మానసిక శాంతిని, సౌఖ్యాన్ని కలిగించేటువంటి ఉపాయం చెప్పమని కోరారు. సో అదే కదా కావాల్సింది. సో దానికి సూత మహర్షి మొదలెట్టి చెప్తున్నారు. సూత మహర్షి మొదలెట్టారు. ఏం చెప్పారు మొట్టమొదటిగా? మనం అందరం తెలుసుకున్నటువంటిది, మనం అందరం ఎప్పుడు చెప్పుకునేటువంటిదే, నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్ అని ఫస్ట్ మొట్టమొదట ఆ నరనారాయణులకి, నరనారాయణ మహర్షులకి, సరస్వతీదేవికి, తర్వాత వ్యాస మహర్షికి, ఎందుకంటే తను నేర్చుకున్నదంతా కూడా వ్యాస మహర్షి నుంచే నేర్చుకున్నాడు. వ్యాస మహర్షి నుంచి ఆ జయము, విజయమును కలిగించేటువంటిది. జయము అంటే, జయము అనేటువంటిది మహాభారతానికి జయం అనేటువంటిది ఉంది. అలాగే జయం అనేటువంటిది అయిండొచ్చు, లేదా జయము అని అంటే మనకి సంసారముపై జయము, అంతే కదా. ఉగ్రరోగ సంకలితులు, తపశ్చర్యలు ఏమీ చేయలేనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కావాల్సినటువంటి మానసిక ప్రశాంతతని కోరారు. కాబట్టి ఆ జయం అనేటువంటి గ్రంథాన్ని, విజయమును, సంసారంపై విజయాన్ని కలిగించేటువంటి విషయాన్ని ఒక్కసారి పునశ్చరించుకొని జయం ఉదీరయేత్, దానిని ఆ భాగవతాన్ని పఠించవలను, ఇంకా దానికి వస్తున్నారు కదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తారంటే భాగవతానికే మరో పేరు జయము అనేటువంటిది కూడా ఉందని చెప్తారు పెద్దలు. అందువల్ల భాగవతాన్ని పఠించవలను అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఇంకా చెప్తూ ఉంటూ ఏమిటి, ఎలా మొదలెట్టారు అంటే, మొట్టమొదట భగవంతుని అవతారంలో వర్ణనతో సూత మహర్షి మొదలెట్టారు. ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడు పూర్వము సృష్టిని చేయగోరి మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలతో కూడి సునిష్పన్నమైన పురుష రూపమును గ్రహించను. ఆ రూపమునందు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అంతఃకరణములు, పంచభూతములు వెరసి 16 అంశలు కలవు. మనం భగవద్గీతలో సాంఖ్యయోగంలో ఈ విషయాల గురించి చెప్పుకుంటున్నాము. కానీ ఇక్కడ కూడా భాగవత మొదట్లో ఈ సౌనకాది మునులు అడిగినటువంటి ప్రశ్నకు, ఏ రకంగా మనకి సంసారము అనేటువంటి దాటుతాము, ఏ రకంగా మానవులు శాంతిని పొందుతారు అని అంటే, అక్కడ ఫస్ట్ భగవంతుని గురించి మొదలెట్టారు. భగవంతుడు ఉన్నది ఒకటే తత్వము, ఈశ్వరుడు అని మనం నిన్న మొన్న క్లాసులో కూడా చెప్తున్నాము. అలాగా ఒకానొక కాలమునందు అసలు సృష్టికి ఆది, అసలు సృష్టి ఎలా మొదలైంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, సృష్టిని చేయగోరి సోకామయత, వేదం కూడా అలాగే వర్ణిస్తుంది. ఇది భాగవతము, భారతము, రామాయణము ఇతిహాసాలుగా చెప్తారు. ఇది భాగవత పురాణము. ఈ పురాణ ఇతిహాసాలన్నీ కూడా చాలా ప్రసిద్ధములైనటువంటివి. సో ఉపనిషత్తుల సారాంశమే ఈ భారత, భాగవత, రామాయణాదులు. వాటన్నిటిని కూడా ఎసెన్స్, వాటిని చాలా తేలికగా మనందరికీ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో భాగవతం అనేటువంటి దాన్ని వ్యాస మహర్షి రాశారు. ఎలాగ వచ్చింది ఆ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటాము. సో ఇప్పుడు దాంట్లో ఏం చెప్తున్నారంటే, భగవంతుడు పూర్వం సృష్టిని చేయగోరి, సృష్టి ఇంకా మొదలవలేదు, అప్పటికి సృష్టి చేద్దామని అనుకున్నారు ఆయన. అప్పుడు ఆయనే ఒక 16 తత్వములు, 16 అంశాలుగా ఆయన తన్ను తానే లోకములను సృష్టించవలైనటువంటి కోరికతో మహత్తత్వము అంటే సమిష్ట బుద్ధి మొదలగు వానితో మహత్తత్వము, మహత్ అనేటువంటి ఒక తత్వం అందరిలో ఉండేటువంటి ఒక ఇంటెలిజెన్స్ గా ఆయన వ్యాప్తి చెందాడు అనమాట. ప్రకటితమయ్యాడు. ప్రకటితం అవుడుతూ 16 కళలు ఏమిటి అని అంటే మనం చూస్తున్నాము. ఏమిటవి? అహంకారము, పంచతన్మాత్రలతో కూడి, అహంకారము, పంచతన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులు. తర్వాత 5 జ్ఞానేంద్రియములు, ఆ తన్మాత్రలే జ్ఞానేంద్రియములుగా రూపాంతరం చెందాయి. జ్ఞానేంద్రియములు శబ్దస్పర్శ రూప రసగంధములుగా, అవే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అనేటువంటి జ్ఞానేంద్రియములుగా, అంటే 5 శక్తులుగా అనేటువంటి చూసి, పంచభూతములు అంటే భూమి, గాలి, నీరు, నిప్పు, అగ్ని, ఆకాశము, ఇవి పంచతత్వములు. అందుకనే ఎక్కడ ఏ భూతములందు చూసినా, ఏ సృష్టి ఎందు చూసినా కూడా
ఈ పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు అనేటువంటి ఉంటాయి. ఉంటూ ఈ అంతఃకరణము అంటే అదంతా కలిపి ఒకటే. ఈ అంతఃకరణము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 అనుకున్నాం. వీటన్నిటి కలిపి అంతఃకరణములు అంటాం. లోపల ఉండేటువంటి ఇంద్రియములు అవి చాలా సూక్ష్మంగా ఉండేటువంటిది. 16 తత్వములుగా భగవంతుడు అయ్యాడు, ఆయన ప్రకటితమయ్యాడు. ఆ రకంగా కారణ జలమునందు నడుము బాల్చి సమాధి రూపమైనటువంటి నిద్రను కొనసాగించుచున్న పరమేశ్వరుని నాభి అనే సరస్సులోని పద్మం నుండి ప్రజాపతి ప్రభువు బ్రహ్మదేవుడు ఉదయించెను అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ రకంగా అందుకనే శేషశయ్య మీద పడుకున్నాడు ఆయన. కారణ జలమునందు నడుము బాల్చి. కారణ జలము అంటే పాల సముద్రము, అంటే పాలపుంత సృష్టి. ఆ సృష్టి యందు ఇవన్నీ కూడా మనకి సింబాలిక్ గా చెప్పారు. విష్ణువు అక్కడ ఏంటంటే ఆదిశేషు, అనంతమైనటువంటి ఆదిశేషు మీద పవలించడం, అక్కడి నుంచి ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించడం, ఇవన్నీ కూడా చెప్తారనమాట. సో దీంట్లో కారణ జలమునందు నడుము వాల్చి యస్యాంబసి శయానస్య యోగ నిద్రాం వితన్వత నాభి హృదాంబుజాదాసీదద్ బ్రహ్మ విశ్వసృజాంపతి. వ్యాస భాగవతంలోని శ్లోకాలు ఇవి, సంస్కృతంలో ఉంటాయి. కొంచెం చాలా క్లిష్టంగా ఉంటాయి, అయినా మనం కొంచెం తెలుసుకుంటూ తెలుగులోనే మాట్లాడుకుంటూ ముందుకెళ్తాము. ఆ నీటి యందు నడుము వాల్చినటువంటి వాడై యోగ నిద్రాం సమాధి రూపమైనటువంటి నిద్రను కొనసాగిస్తున్నటువంటి పరమేశ్వరుని నాభి అనే సరస్సులోని పద్మము నుండి జగత్తును సృష్టించే ప్రజాపతులకు ప్రభువకు బ్రహ్మ ఉద్భవించను. సృష్టి చేయాలి కదా, సృష్టి చేయాలి అని అంటే బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మము కాదు, బ్రహ్మము నారాయణుడు ఉన్నది ఒకటే తత్వమైనటువంటి నారాయణుడు. బ్రహ్మ పదార్థము, బ్రహ్మము, పరబ్రహ్మ తత్వము, పరమాత్మ, పురుషోత్తముడు, ఈశ్వరుడు ఇత్యాది నామములతో పిలువబడేటువంటి పరబ్రహ్మ తత్వం. ఆ పరబ్రహ్మ తత్వము సృష్టి చేయగోరింది. నాట్ ఎ సింగిల్ పర్సన్ విచ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్, ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్ అండ్ ఎవర్ బ్లిస్. సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ తత్వము సృష్టి చేయగోరి 16 తత్వములుగా, 16 కళలుగా, 16 అంశములుగా భాషించినప్పుడు ఆ బ్రహ్మ నాభి కమలం నుంచి పరబ్రహ్మ నారాయణుడు పరమేశ్వరుడు నాభి అనే సరస్సులోని పద్మము నుండి ప్రజాపతి ప్రభువకు బ్రహ్మదేవుడు ఉదయించెను. బ్రహ్మదేవుడు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అంటాము. ఆ బ్రహ్మకు 4 ముఖములు ఉంటాయి. ఆయన కమలంలోకి ఆసీనుడై ఉంటాడు. 4 ముఖములు కూడా 4 వేదములకు ప్రతీకలు. ఆయనతో తోడుండేటువంటిది సరస్వతీదేవి అని. సరస్వతి అని అంటే విద్య, జ్ఞానము, బుద్ధి గ్రహీత. ఈయన జ్ఞానము. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వరుడి నుంచి వచ్చింది. ఆ పరమేశ్వరుడే, ఆ ఈశ్వరుడే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ తత్వం అనుగ్రహించవలసినటువంటి బ్రహ్మదేవుడు. ఆయన్నే మనం వేదంలో ఏమంటామంటే హిరణ్య గర్భుడు అంటాం. హిరణ్య గర్భ సమవర్తత, అది హిరణ్య గర్భుడు అంటే హిరణ్యమును గర్భమునందు ధరించేటువంటి వాడు. హిరణ్యము అని అంటే బంగారము, బంగారము గర్భమునందు ఉండేటువంటిది. బంగారము అని అంటే తెలివి, జ్ఞానము ఆర్ ఇంటెలిజెన్స్ ఆర్ వెలుగు. బంగారము పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది కదా, అది తెలివి. అంటే దాట్ క్రియేటివ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్ ఇన్ ద యూనివర్స్, విచ్ ఈజ్ నథింగ్ బట్ దట్ బ్రహ్మ, పరబ్రహ్మ నుంచి ఇవ్వబడినటువంటి బ్రహ్మకు అనమాట. దట్స్ ఆల్ వెరీ సింబాలిక్. సో ఆ రకముగా ఆయన ఉదయించాడు. ఆ పరమేశ్వరుని అంగాంగముల రూపముగా మాత్రమే ఈ జగత్తు విస్తరించున్నది. యస్య అవయవ సంస్థానై లోక విస్తర కల్పిత భగవత తత్ రూపం విశుద్ధం ఊర్జితం సత్వం. ఎలా ఉన్నదిట అంటే ఈ జగత్తు, అప్పుడు జగత్ సృష్టి మొదలైంది. ఈ జగత్ ఎలా ఉందిట అంటే పరమేశ్వరుని అంగాంగముల రూపముగా మాత్రమే ఈ జగత్తు విస్తరించింది. మనకి అప్పుడు అనుకుంటాం అనమాట, ఏదో జగత్తు సృష్టించాడండి భగవంతుడు, జగత్తు సృష్టించిన తర్వాత అందులో ఆయన ప్రవేశించాడు అని మనం చెప్తాం. అంటే ఇట్స్ అగైన్ అర్థం కావడం కోసం చెప్తాం. సోకామయత బహుశ్యాం ప్రజాయేతి స తపోతప్యత స తపస్తప్త్వ యదగుం సర్వం అసృజత. ఇలాగ వేదం వర్ణిస్తుంది తైత్రీయోపనిషత్. అంటే ఏంటి? ఆయన కామించాడు, అంటే కామన ఒక సంకల్పించాడు భగవంతుడు. ఏమని సంకల్పించాడు?
నేను ఇదంతా సృజించదను గాక, నేను ఈ సృష్టిని చేసేదను కాక. అప్పుడు నాభికలోంచి ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? తపస్సు చేశాడు. ఎందుకంటే బ్రహ్మ ఆది అందరూ కూడా తపస్సు చేసా, తపో తప్యత, తపస్సు చేసిన తర్వాత తపస్తత్వ, తపస్సు చేసిన తర్వాత ఇదగం సర్వమసృజత, అప్పుడు అంతా సృజించాడు అని చెప్పారు. అంటే ఏంటి? ఎక్కడో ఆయన జగత్తు కంటే భిన్నంగా వేరే ఎక్కడో కూర్చొని ఇప్పుడు ఇది అవును కాక, అంతకంటే భిన్నంగా లేడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. జగత్తు కంటే పరమేశ్వరుడు భిన్నంగా లేడు. జగత్తే బ్రహ్మస్వరూపంగా ఉంది. ఎలా పాసిబుల్ అంటే క్రితంసారి ఒకసారి చెప్పుకున్నాం. సాలీడు తన కారణము చేతనే, అంటే తనే కారణము, తనే ఆ వస్తువు కూడా. మ్యాటర్ అండ్ ఇంటెలిజెన్స్, మెటీరియల్ కాజ్ అండ్ ఇంటెలిజెన్స్ కాజ్ అంటాం. అంటే కారణము సాలీడే, తన గూడు అల్లుకోవడానికి అదే సంకల్పించింది. మళ్ళీ దానికి కావాల్సిన పదార్థము, గూడు తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థము తన నిండే ఉత్పత్తి చేసింది. సో ఆ రకంగా సాలిగూడు అల్లుకుంది. సాలిగూడు బయట ఉండేది అల్లుకోలే, సాలిగూడులో ఉంటూనే సాలిగూడుని నిర్మించుకుంది. అలాగా ఎగ్జాంపుల్ గా చెప్తారు. అలాగే ఈ జగత్తు యందు ఉంటూనే తనే కారణమవుతూ, తనే తెలివవుతూ, తనే మెటీరియల్ అవుతూ ఈ జగత్తును సృష్టించాడు. అందువల్ల జగత్తు కంటే పరమాత్మ అభిన్నుడు, భిన్నముగా లేనటువంటి వాడు. అందువల్ల ఆ విరాట్ రూపము గల సంస్పర్శలేని నిరతిశయమైనటువంటి సత్వగుణము యొక్క అభివ్యక్తమే ఈ జగత్తు. ఈ జగత్తు ఏంటి? విస్తరించింది. ఆ భగవాన్ని విరాట్ రూపము, ఆ జగత్తుని, ఆ భగవంతుడి తాలూకా విరాట్ రూపం ఎలా ఉందట? రజస్తమో గుణ సంస్పర్శలేని నిరతిశయమైన సత్వగుణము యొక్క అభివ్యక్తమే. సో ఆ రకముగా భగవంతుడు ఈ జగత్తుని సృష్టించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. సో ఆ రకంగా మనము ఈ రకముగా ఉండేటువంటి ఈశ్వరుణ్ణి మనం ఎలా ధ్యానించాలి అంటే, ఇక్కడ తత్వవిధానంద గారు కొన్ని విషయాలు చెప్తున్నారు, చదువుకుందాము. ఈశ్వరుని అనేక రూపాల్లో ధ్యానం చేయొచ్చు. ఆత్మ రూపంలో విశ్వాన్ని దర్శించే జ్ఞానికి ఏ రూపమైనా ఒక్కటే. కానీ మనం మనస్సుని ఏకాగ్రం చేసి ధ్యానించే రూపం మనస్సులో సత్వగుణాన్ని పరిపుష్టం చేసేదిగా ఉండాలి. జగత్తు అంతలో ఈశ్వరుని దర్శించుట, జగత్తు అంతలో ఈశ్వరుని దర్శించుట సత్వగుణాన్ని పరిపుష్టం చేసి అంతఃకరణాన్ని శుద్ధం చేస్తుంది. అందువల్ల జగత్తులో ఈశ్వరుని జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృక్ దేవ పూజనం అన్నారు. ఎవరు? ఉపదేశ సారంలో రమణ మహర్షి వారు. జగత ఈషధి అష్టమూర్తి భృక్, జగత్తుని ఒక అష్టమూర్తి స్వరూపముగా మనం ధ్యానం చేయవచ్చు. జగత్తుని ఏమిటా అష్టమూర్తులు అనంటే, భూమి అనేటువంటి, భూమి ఆదిగా కలిగినటువంటి పంచభూతములు, చంద్రుడు, సూర్యుడు, మళ్ళీ ఈ పురుషుడు, భూమి రాపో అనలహ వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకారం ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టద అని భగవద్గీతలో పరమేశ్వరుడు చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పున్నారు. అంటే ఈ జగత్తుని అదేగా అష్టమూర్తి మహర్నాదో హిమాంసు పుమాన్ అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పారు. మహర్నాదో హిమాంసు, మహర్నాథుడు అంటే సూర్యుడు, చంద్రుడు, పుమాన్ అంటే పురుషుడు. సో పంచభూతములు ప్లస్ సూర్యుడు, చంద్రుడు, ఈ జీవుడు, వీళ్ళందరూ కూడా అంటే నేనెవరో తెలుసుకోవడమే దాని మీద మనం ధ్యానం చేయడం. సో ఈ అష్టమూర్తి భృక్, ఎందుకంటే జగత్తంతా మనకి కానవస్తున్నది, ఆ జగత్తుని ఆ రూపంగా కూడా ధ్యానం చేసి మనం పట్టుకోగలం. ఎందుకంటే అదే దాంతో జగత్తుని సృష్టించాడు, అదే దాంతో ఆయన అయ్యాడు. అందువల్ల ఆ రకంగా దాన్ని జగత్తుని ధ్యానం చేసి ఆ పరమేశ్వరుని పట్టుకోవచ్చు. పరమేశ్వరుని ఆ రకంగా మనం చూడొచ్చు అనమాట. ఇంకా అందువల్ల ఇదంతా ఎక్కడ మనం ధ్యానం చేస్తున్నాం? మొట్టమొదటి మనకు మనస్సులో ధ్యానం మొదలవుతుంది. మానవుని మనస్సుకు మూలంలో అనంతముకు ఈశ్వర శక్తి ఉన్నది. కానీ మనస్సులో పేరుకొని ఉన్న రాగద్వేషాలు, తప్పు భావాల కారణంగా ఈ శక్తి కప్పబోయబడి ఉన్నది. జగత్తంతను ఈశ్వరుని విరాట్ రూపంగా దర్శించగలిగితే ఈ రాగద్వేషాలన్నీ వీగిపోయి మనోబలం ప్రకటితమవుతుంది. ఆ విధంగా దర్శించే కన్నే జ్ఞాన నేత్రము, అదే శివుని మూడో కన్ను, ఆ శివుడవు నీవే, అది చెప్తున్నారు ఆయన. సో అందువల్ల ఇది ఎలాగా మనకి జగత్తుని చూస్తే మనకి వచ్చేటువంటిది ఏమిటి అని అంటే, ఇంక తర్వాత ఇంకా సూత్రుడు చెప్తున్నాడు. అనంతమైన పాదములు, ఊరువులు, భుజములు, శిరస్సులు, చెవులు, కన్నులు, ముక్కులు, కిరీటములు, వస్త్రములు మరియు కొండలములతో అద్భుతముగా ప్రకాశించే
ఆ రూపమును యోగులు గొప్ప జ్ఞాన నేత్రముతో చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నటువంటిది ఈశ్వరుడే, ఆ పరమాత్మే. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే అనంతమైనటువంటి పాదములు, ఊరువులు, భుజములు, శిరస్సులు ఇవన్నీ చెప్తున్నాడు. అనంతమైనటువంటి నోళ్ళు, అనంతమైనటువంటి కళ్ళు, చేతులు, కాళ్ళుగా భాషిస్తున్నటువంటి ఈశ్వరుడు. ఎలాగ అర్థం చేసుకుంటామండి ఇది? ఆయన మనందరి నోళ్ళు అంటే ఇవి కాకుండా ఆయన ఏదో భగవంతుడండి, అనంతమైనటువంటి నోళ్ళు, అన్ని నోళ్లుగా అలా భాషిస్తున్నటువంటి ఈశ్వరుడు అని మనం భావం చేయరాదు. అద్భుతంగా ప్రకాశించే రూపముని యోగులు జ్ఞాననేత్రంతో చూస్తున్నారు. జ్ఞానులు జ్ఞాన చక్షుష అన్నారు. జ్ఞాన నేత్రంతో తెలుసుకుంటున్నారు. ఎలా తెలుసుకుంటున్నారు అని అంటే మనందరం ప్రకటితమయ్యే, మన జీవకోటికి అంతటికీ ప్రకటితమయ్యేటువంటి జీవశక్తి ఈశ్వరుడే కదా. ఈశ్వరుడు ఎలా భోజనం చేస్తాడో తెలుసా? మన నోటి గుండా, తర్వాత మన చెవుల గుండా వింటాడు, మన చేతులతో పనిచేస్తాడు, మన కాళ్ళతో ఆయన నడుస్తూ ఉంటాడు. సర్వత్రా నిన్న చెప్పుకున్నాం, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంజమై పశ్యతి, లేదా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. ఒక గంట సేపు దీని గురించి మాట్లాడుకున్నాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాప్యతి ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. దట్ ఈస్ నథింగ్ బట్ ద గాడ్ వాట్ వీ హావ్ డిస్క్రైబ్డ్. అనుకున్నాం పరమేశ్వరుడే ఆ రకంగా ఉంటాడని. అలాగే ఇక్కడ చెప్తుంది అనమాట. అనంతమైనటువంటి పాదములు అంటే సమస్త సృష్టిలో ఉండేటువంటి అందరి పాదములు. చెట్లు ఉన్నాయి, చెట్లకు కూడా పాదములు ఉన్నాయి, వేళ్ల ద్వారా అవి జీవశక్తిని పీల్చుకుంటున్నాయి. జంతువులు ఉన్నాయి, అవి 4 కాళ్ళ జంతువులు, 2 కాళ్ళ జంతువులు, అవన్నీ తింటూ ఉంటాయి, ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. ఇక మానవులు చెప్పనే అక్కర్లేదు. సో మనం నోటితో తింటూ ఉంటాం, చెవులతో వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. వీటన్నిటి ద్వారా పనిచేస్తున్నటువంటిది ఆ ఈశ్వరీయ శక్తియే. అది ఆ రూపమును, ఈ జగత్తుని ఈశ్వరుడుగా దర్శించడం అనేటువంటిది యోగులు చేస్తున్నారు. ఆ రకంగా ఆ ఈశ్వరుడే భాషిస్తున్నాడు. అలాగా ఇప్పుడు ఆ వివిధమైనటువంటి అవతారాలు ఈ సృష్టి జరిగినప్పటి నుంచి అనేకమైనటువంటి అంశాలుగా వివిధమైనటువంటి అవతారాలన్నీ కూడా ప్రకటితమయ్యాయి. ఆ అవతారాలన్నీ కూడా అనేక మంది మహాత్ములందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారనమాట. వీటిని చెప్తున్నారనమాట. ఆ రూపం యొక్క అంశగాక ఆయన అంశలను మరీత్యాది మహర్షులచే దేవతలు, పశువులు, పక్షులు, మానవులు అందరూ కూడా మహర్షులందరూ కూడా గ్రహించారు. అక్కడి నుంచి కూడా ఈ సృష్టి అనేటువంటిది మొదలైంది. అందుకనే పురుష సూక్తంలో చాలా అద్భుతంగా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఆ హిరణ్య గర్భుడి గురించి వర్ణన ఉంటుంది. అందులో హిరణ్య గర్భ ఆయన అంటే ఆ బ్రహ్మ ఏ రకంగా సృష్టించాడు అనేటువంటి విషయాన్ని అంతా కూడా ఇది చెప్తూ ఉంటారనమాట. అదంతా కూడా చెప్తున్నారు. సో ఇంకా ఈ శ్లోకాలన్నీ చాలా ఉన్నాయి, ఇంకా కొంచెం ముందుకెళ్దాము. సో ఈ రకంగా చెప్పుకుంటూ అనంతమైనటువంటి తల్లు అని చెప్పాం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి. ఏం చెప్తున్నారు అని అంటే ఈ రకంగా అమోఘమైనటువంటి లీలలు గల ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరిస్తున్నాడు. కానీ ఆయనకు జగత్తునందు ఆసక్తి లేదు. ఆ ఈశ్వరుడు ప్రాణుల హృదయంలో అంతర్యామి రూపంగా ఉండి చెవి, కన్ను, నాలుక, చర్మము, ముక్కు మరియు మనస్సు అనేటువంటి 6 ఇంద్రియములను నియమిస్తూ శబ్ద, రూప, రస, గంధ, స్పర్శములు మరియు సుఖదుఖములు అనేటువంటి వాటి విషయములను ఆఘ్రానిస్తున్నాడు. కానీ స్వతంత్రుడైనటువంటి ఆ పరమాత్మకు ఆ విషయముల సంగము లేదు. మూర్ఖునకు నటుని చేష్టల స్వరూపము తెలియదు. మూర్ఖునకు నటుని చేష్టల స్వరూపం తెలియదు. అటునే సంకల్పముచే రూపములను వేద రూపములకు వాక్కులతో నామములను చక్కగా విస్తరింపచేయచు జగత్తును పాలించుచున్న ఆ పరమేశ్వరుని లీలలను దుర్బుద్ధియే మానవుడు తర్క పటిమతే తెలియజాలడు. ఇంత జగత్తుగా ఉన్నటువంటి జగత్తుని అంతా ఈశ్వరుడే భాషిస్తున్నాడు అనేటువంటిది మనం తెలియజాలం. మనకు అజ్ఞానులకు అర్థం కాదు. ఆ విషయాన్ని సూత మహర్షి వివరిస్తున్నారు. ఆ పరమేశ్వరుడి గురించి చెప్పవయా, మాకు సుఖశాంతులు ఏ రకంగా మేము పొందుతాము అంటే ఆ మహర్షి వర్ణిస్తున్నారు. సూత మహర్షి ముందు భాగవత కథ ప్రారంభం అవబోతున్నది, ఇంకా కథ ప్రారంభం అవ్వలేదు. వాటి గురించి చెప్తున్నారు. ఎవరైతే నిష్కపట స్వభావము కలవాడే నిరంతరముగా ఈశ్వరీయ జీవనమును కొనసాగిస్తూ ఆ పరమేశ్వరుని పాదపద్మముల పరిమళమును సేవించును వాటి వాడు
జగద్విధాత, అంతు చిక్కని పరాక్రమము కలవాడు, చక్రమును చేతి యందు ధరించువాడు ఒక పరమేశ్వరుని స్వరూపమును లీలల రహస్యమును తెలియగలుగును. అందువల్ల నిష్కపట స్వభావము కలవాడే నిరంతరముగా ఈశ్వరీయ జీవనము కొనసాగిస్తూ, ఆ రెండు కండిషన్స్ పెట్టారు ఇక్కడ. ఎవరు భగవంతుని ఆ రకంగా తెలుసుకోగలుగుతారు అని అంటే మనస్సు, మనోమాలిన్యం తొలగాలి. చెప్పుకున్నాం కదా, ఆ మనస్సులో ఎప్పుడైతే ఈ కామక్రోధాదులు అనేటువంటి తొలగాయో, అరిషడ్ వర్గాలను జయించారో వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో అలాగా ఆ భగవాన్ ఉత్తమ కీర్తి గల పరమేశ్వరుని చరిత్రమును వర్ణించే వేదములతో సమానమైనటువంటి భాగవతం అనే ఈ ప్రసిద్ధమగు పురాణమును రచించను. సో అట్లాంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఆ పరమేశ్వరుని మనందరికీ అతి సులువుగా పరిచయం చేయాలి అనేటువంటి దాంతో ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సమితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి. భగవంతుడైనటువంటి సాక్షాత్తు వేదవ్యాస మహర్షి భగవానే. అదే అందుకనే మహర్షులలో నేను వేదవ్యాసుని నేనే అని అన్నాడు మనకి పరమాత్మ. కృష్ణ భగవానుడు, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, ఆయన మన విభూతి యోగంలో కూడా వేదవ్యాస మహర్షి నేనే అన్నారు. అందువల్ల ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. బ్రహ్మ సంహితం అంటే వేదములతో సమానమైనటువంటిది అయినటువంటి మనందరికీ కూడా ఆ పరమాత్మను, ఆ భగవంతుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో భాగవతం అనేటువంటి ఈ ప్రసిద్ధమైనటువంటి పురాణమును రచించను. నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్థయనం మహత్ స్వస్యైనం మహత్ తదిదం గ్రాహయామాస సుతమాత్మావతాం పరం. అంటే ధన్యం కొనియాడబడినటువంటిది, మంగళకరమైనటువంటిది, గొప్పదైనటువంటి ఈ పురాణము మానవులకు నిశ్రేయసాయి అంటే పరమహితము కొరకు, ఆత్మవతాం ఆత్మజ్ఞానుల్లో శ్రేష్ఠుడగు, సుతం తన కుమారుని గ్రాహమాయాస. ఈ రకంగా వేదవ్యాస మహర్షి చే రచించబడినటువంటి ఈ భాగవతాన్ని ఏం చెప్పాడు ఆయన, తన కుమారుడైనటువంటి సుఖ మహర్షి చేత గ్రహింపజేశాడు మొట్టమొదటగా. ఎలాంటిది ఈ భాగవత గ్రంథము అనంటే మంగళములకు నిధానం, మహాపురాణము, మానవాళికి పరమహితం కలిగించినటువంటిది, మోక్షదాయకమైనటువంటిది. తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి ఈ భాగవతాన్ని ఆయన బోధించారు. ఇప్పుడు దీనికి స్టార్ట్ అవుతున్నారు అనమాట. సో సముద్రం వలె ఇవన్నీ కూడా ఈ పురాణములలో ఈ పురాణం ఏమున్నది, భాగవత పురాణం గురించి చెప్తున్నారు. ఈ పురాణముల్లో సకల వేదములు మరియు రామాయణ భారతముల సారభూతమైనటువంటి తత్వము సంగ్రహించబడినటువంటిది. భాగవత పురాణం ప్రాశస్త్యం చెప్తున్నారు. ఈ భాగవత పురాణం ఏంటి, ఈ పురాణములో సకల వేదములు మరియు రామాయణ భారతముల సారభూతమైనటువంటి తత్వము సంగ్రహించబడింది. దీనిని ఆ సుఖ మహర్షి గంగా నదీ తీరపునందు ప్రాయోపవేశము చేసి ఋషులతే చుట్టబాడై ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుకి వినిపించను. ఏ సందర్భంలో వివరించాడు, ఎలా వివరించాడు అనేటువంటి దాన్ని ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట అని చెప్తున్నారు. సో ఇక్కడ మనము అనుకున్నాం ఇక్కడ శ్రీకృష్ణ నిర్యాణంతో భాగవతం ఆరంభం అవుతుందని అనుకున్నాం. సో గీతాచార్యుడకు శ్రీకృష్ణుని అవతారము ఈ లోకము నుంచి నిష్క్రమించగానే ధర్మము, జ్ఞానము, ఆనందము, ప్రేమ అన్ని ఆయనతో పాటు నిష్క్రమించినవా అన్నట్లు అనిపించాను. జ్ఞానము లేనివాడే యథార్థమైన గుడ్డివాడు. జ్ఞానాన్ని బోధించే ఆచార్యుడు నిష్క్రమించగా జనులు అజ్ఞానం అనేటువంటి చీకటిలో కొట్టిమిట్టాడుతున్నారు. ఇంతలో భాగవతం అనేటువంటి జ్ఞాన సూర్యుడు ఉదయించినాడు. ఆ సూర్యుడు మన అజ్ఞానాంధకారమును ప్రారద్రులతో సందేహము లేదు. అట్టి భాగవతాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందువల్ల భాగవత ప్రాశస్యం అంత అద్భుతమైనటువంటిది. ఎలాగో జన్మించింది, ఎలాగా ఈ భాగవతానికి ప్రేరణ ఏంటి, ఎందుకు వచ్చింది, అంత అద్భుతమైనటువంటి భాగవతం ఎలా ఉంది అనేటువంటి దానికి ఇప్పుడు అథ చతుర్థోధ్యాయ 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇది మొత్తము 12 స్కందాలని చెప్పుకున్నాం. భాగవతము 12 చాప్టర్స్, అందులో అనేకమైనటువంటి అధ్యాయాలు. అందులో మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలోది చతుర్థ అనేటువంటి ఫోర్త్ది మనం చూస్తున్నాం. 12 స్కందములు, వాటిలో మళ్ళీ
ఉపాధ్యాయం అంటే అధ్యాయంలో దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అందులో 4వ దాన్ని మనం చూస్తున్నాం, 4వ అధ్యాయం అన్నమాట. ఇందులో ఏంటంటే వ్యాస మహర్షి ఎందుకో వ్యాకులత చెంది ఉన్నాడు అనమాట. దాని గురించి చెప్తున్నాడు. వ్యాస మహర్షి అసంతోషము, ఇది చాలా మనకి అర్థం కావాలి. అసలు భాగవతము జన్మించడానికి, భాగవతం రాయడానికి ప్రేరణ ఏంటి, ఏ రకంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. వ్యాసుడు ఈ రకంగా పలికను. ఇక్కడ వ్యాసుడు రాస్తున్నాడు అనమాట. వ్యాసోవాచ, ఇంతకుముందు ఏం చెప్పాము, సూత మహర్షి చెప్పుకుంటూ వస్తున్నాడు. సౌనకాది మహామహర్షులు అడిగిన దాని మీద ఇందాకలా మనం అధ్యాయం 3వ అధ్యాయం చూసుకున్నాము. అందులో మనకి సూతుడు పలికాడు, ఆ విధంగా చెప్పాడు భాగవత ప్రాశస్యం గురించి. భగవంతుడు ఏ రకంగా సంకల్పించాడు జగత్తుని, జగత్ సంకల్పించిన తర్వాత తను ఏ రకంగా పంచతన్మాత్రలుగా జగత్ అంతా కూడా సృష్టి చేశాడు, అది ఎలాగా మహాత్ములు జ్ఞానులు దర్శిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు సౌనకుడు ఇంకా అడుగుతున్నాడు అనమాట. వ్యాసుడు రాస్తున్నాడు, వ్యాస మహర్షి వారు రాస్తున్నారు. చిరకాలము సాగే సత్రయాగము కొరకై ఒక్క చోటకు చేరియున్న ఆ మునుల్లో పెద్దవాడు కులపతి ఋగ్వేద విద్వాంసుడగు సౌనకుడు ఈ విధముగా పలికిన సూత మహర్షి కొనియాడి ఇట్లు పలికెను. సౌనకుడు ఈ విధముగా పలికిన సూత మహర్షిని, ఈ విధముగా పలికిన సూత మహర్షిని అంటే సూత మహర్షి చెప్పాడు కదా, ఇప్పుడు ఆ సూత మహర్షిని కొనియాడి అంటే చాలా చక్కగా చెప్పావు నాయన అని చెప్తూ సౌనకుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సౌనకాది మహర్షులు ఎక్కడున్నారు, మనకి ఆ సత్రయాగము జరిగేటువంటి మనకి నైమిసారణ్యంలో ఉన్నారు, నిమిషక్షేత్రంలో ఉన్నారు, నైమిసారణ్యంలో ఉన్నారు. ఆ నైమిషారణ్యంలో యజ్ఞయాగాదుల క్రతువులన్నీ జరుగుతున్నాయి. ఆ క్రతువుల మందు వీళ్ళందరూ శాస్త్రీయులు ఉన్నారు. దట్ ఈస్ ద పిక్చర్. మనం ఊహించుకోవాలి. అక్కడ మనకి స్క్రీన్ ప్లే కూడా కావాలి. ఆ స్క్రీన్ ప్లేలో ఈ చర్చ జరుగుతున్నది. మనకి ఏంటంటే కొన్నిసార్లు తత్వంలో పడి మన కథ అనేటువంటిది మిస్ అవుతూ ఉంటాం. అక్కడ జరుగుతున్నది. అప్పుడు వ్యాసుడు ఈ సౌనకుడు ఈ విధంగా పలికాడు. ఏమని పలికాడు, ఓ ఈ సూత మహాత్మా, నీవు వక్తలలో శ్రేష్ఠుడవు, పూజ్యుడగు సుఖమహర్షి చెప్పిన పవిత్రమైన భగవంతునికి సంబంధించిన గాథను మాకు చెప్పుము. ఎవరికి చెప్పారు, మొట్టమొదట వ్యాస భగవానుడు దీన్ని రాశాడు, భాగవతాన్ని రచించారు. ఆయన రచించిన తర్వాత ఇందాక చెప్పుకున్న దాన్ని తన పుత్రుడైనటువంటి సూతుడికి చెప్పారు. ఎవరు, మన సుఖమహర్షికి చెప్పారు. అప్పుడు ఈయన అడుగుతున్నారు అనమాట. సో పూజ్యుడగు సుఖమహర్షి చెప్పిన పవిత్రమైన భగవంతునికి సంబంధించిన గాథను మాకు చెప్పుము. ఈ భాగవత సంహిత ఏ యుగమునందు, ఏ స్థానమునందు, ఏ కారణముచే ప్రవర్తిల్లినది, వ్యాస మహర్షి ఎవరిని ప్రేరణ చే దీనిని రచించినాడు, గ్రంథ ప్రారంభం ఎలా జరిగింది అనేటువంటిది కూడా మనకి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అసలు ఆ సెట్టింగే కావాలి, కథ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. భాగవతము కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ, దాంట్లో మనం ఇంకా చిన్నపిల్లలం కాదు కదా, 10వ క్లాసు 12వ క్లాసు లేకపోతే ఏదో కథలు పురాణములుగా దీన్ని చదువుకోవడం కాదు. దాంట్లో ఉండేటువంటి సారాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏంటి, వాట్ ఈస్ దాట్ ఇట్ వాంట్ టు కన్వే టు us? We have to seriously contemplate on the words of the మహాత్మాస్. దాన్ని చాలా గాఢంగా గట్టిగా పట్టుకోవాలి. అందువల్ల మనం ఏంటంటే నెమ్మదిగా అయినా చాలా దీర్ఘంగా దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాం. ఓకే, సో ఏం చెప్తున్నారు, కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానే వా కేతుహేతునా కుత సంచోదిత కృష్ణ కృతవాన్ సంహితాం ముని. కృష్ణ ముని అంటే కృష్ణ ముని అంటే కృష్ణద్వైపాయనుడు, ఆయనే వ్యాస మహర్షి. ఎవని చేత ప్రేరేపించమనేటువంటి వాడై సంహితాం కృతవాన్, ఈ భాగవత సంహితను ఆయన రచించారు అనేటువంటి విషయాన్ని అడిగారు. ఆ వేదవ్యాస మహర్షి సుఖయోగీంద్రుడు, సర్వత్రా బ్రహ్మను దర్శించే జ్ఞాని. ఆ వ్యాధ మహర్షి పుత్రుడగు సుఖయోగీంద్రుడు సర్వత్రా బ్రహ్మను దర్శించే, బ్రహ్మ అంటే నాట్ దిస్ బ్రహ్మ, పరబ్రహ్మ తత్వమును అంతటా అంటే జగత్తు చూసినా ఆయనకి బ్రహ్మమే వస్తుంది. ఆయనకి ఏది సంసారం అనేటువంటిది లేదు, నామరూపాయలు ఆయనకి అనవసరం, ఏది పట్టనటువంటి విరాగి, ఎక్కడా ఒక్క చోట కూడా ఉండడు ఆయన. అలాంటి సర్వత్రా బ్రహ్మను దర్శించే జ్ఞాని వేదవ్యాస మహర్షి పుత్రుడకు సుఖయోగీంద్రుడు. ఆయన యందు వేద దర్శనము లేదు, వేదము లేదు, అంతా ఒక్కటే, ఆయన కానవచ్చేదంతా కూడా బ్రహ్మమే. అజ్ఞానముచే నిద్ర నుంచి మేల్కాంచిన, అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కాంచిన ఆ సుఖిని మనస్సు,
నిరంతరము భగవంతునిపై లగ్నమై ఉండును. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. అసలు ఇదంతా కూడా నేను ఇక్కడ చదువుతున్నది ఏంటంటే మన తత్వవిధానంద గారు రాసినటువంటి తెలుగు నేత భాగవతానికి, వ్యాస భాగవతానికి తత్వవిధానంద గారు రచించినటువంటి తెలుగులో ఆయన చాలా ఆయన మొత్తం 12 స్కంధాలని తెలుగులో రాశారు. దీన్ని చదవడం అసలు ఒక జీవిత కాలం పడుతుంది. దీన్ని అర్థం చేసుకోవడం అంటే ఇంక మరి పడుతుంది. కానీ మనం చేసేటువంటి ప్రయత్నం ఆ భగవంతుడి కృప, ఆ కృష్ణ పరమాత్మ దయ, ఆయన తాలూకా కృపా విశేషాల చేత మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఎంత అద్భుతంగా రాశారో చూడండి. ఆ వేదవ్యాస మహర్షి పుత్రుడగు సుఖయోగీంద్రుడు సర్వత్రా బ్రహ్మను దర్శించే జ్ఞాని. ఆయన యందు భేద దర్శనము లేదు. రెండవది కనబడదు ఆయనకి భేద దర్శనము అంటే దెర్ ఇస్ నో సెకండ్, ఓన్లీ వన్, ఎవర్ ఎగ్జిస్టింగ్ వన్. అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కాంచిన ఆ సుఖిని మనస్సు నిరంతరము భగవంతునిపై లగ్నమై ఉండును. ఆయన మహిమ బయటకు ప్రకటితము కాదు కనుక చూపరులకు మూడుడా అన్నట్లు కానవచ్చు. అంతే కదా, జ్ఞానికి అజ్ఞానికి భేదం లేదు. జ్ఞానికి అజ్ఞానికి అవే 2 కాళ్ళు, అవే 2 చేతులు, అదే నోరు. ఈయనకి ఆకలేస్తూ ఉంటుంది, ఈయన కూడా శరీరం వడలిపోతూ ఉంటుంది, ఈయన కూడా అలసిపోతూ ఉంటాడు, ఈయన కూడా దేహంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి వికల్పాలు వస్తూ ఉంటాయి. పెరగడం, తర్వాత అనేకముగా ఈ బాధపడుతూ ఉండడము, దాన్ని క్షీణిస్తూ ఉండడము అనేటువంటిది దేహానికి దేహం పని దాన్ని చేస్తుంది. ప్రకృతిలో జరిగేటువంటి వికారాలన్నీ కూడా దేహంలో కూడా కానవస్తూ ఉంటాయి. కానీ దాని యందు ఏ రకమైనటువంటి సంగం లేకుండా అసంగుడుగా ఉండేటువంటి వాడు జ్ఞాని. అది తెలియాలన్నమాట. సో బయటకు ప్రకటితం కాకుండా చూపరులకు మూడుడా అన్నట్లు కానవచ్చును. దానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. తన పుత్రుడకు సుఖిని వెంట వ్యాసుడు వెళ్ళుచున్నగా అప్సరసులు ఆయనను చూసి ఆయన నగ్నముగా లేకున్నను తమ వస్త్రములు ధరించిరి. కానీ ఆయన ముందు నగ్నముగా వెళ్ళుతున్న ఆయన పుత్రుడకు సుఖిని చూసి వారు కంగారు పడినది లేదు. ఆశ్చర్యము. ఈ విషయమును గమనించిన వ్యాసుడు ప్రశ్నించగా వారు ఇట్లు బదులు చెప్పిరి. నీకు స్త్రీ పురుషుల భేదము కలదు, కానీ పవిత్రమకు దృష్టి గల నీ పుత్రునకు అట్టి భేదము లేదు. ఇది మనం విన్నాము చాలా సార్లు. సో వ్యాస మహర్షి వెళ్తూ ఉంటే ఆ స్నానం చేస్తున్నటువంటి అప్సరసలందరూ కూడా తమ వస్త్రాలను కప్పుకున్నారు. కానీ అంతకు ముందు వెళ్ళినటువంటి శుకుడు ఆయన కూడా నగ్నంగానే వెళ్తున్నారు. కానీ అప్సరసలు ఏమాత్రము పట్టించకుండా వాళ్ళు మాత్రం అలా స్నానం చేస్తున్నాడు. వ్యాస మహర్షి వెళ్ళేసరికి వాళ్ళు కప్పుకున్నారు. ఇంత మహాజ్ఞాని, అంత తపో సంపన్నుడు ఆయనటువంటిది. సో ఏమిటి అని అంటే అలా అట్టి భేదము అలా కానీ వాళ్ళు అడిగారట. గమనించిన వ్యాసుడు ప్రశ్నించగా వారు ఇట్లా బదులు చెప్పారు. నీకు స్త్రీ పురుష భేదము కలదు, కానీ పవిత్రమకు దృష్టి గల నీ పుత్రునికి అట్టి భేదము లేదు సుమా. అందువల్ల కురుజాంగాల దేశమును చేరుకొని హస్తినాపురములో పిచ్చివాడి వలె లోక విపరీతముకు చేష్టములు కలిగి ఉంట, మూగవాణి వలె మాట్లాడుకుంట, మందుడి వలె ఏ విధమైనటువంటి ఉద్యమను చేపట్టకుండా సంచరించే ఆ సుకుమారిషిని పురప్రజలు ఎట్లు గుర్తుపట్టిరి. అంతే కదా, అసలు అలాంటి సుకుమారిషి ఏమిటి, ఆయన రావడం ఏంటి, పరీక్షిత్తుకి ఇక్కడ చెప్పడం ఏమిటి, భాగవతాన్ని ఆయన చెప్పడం ఏంటి, అసలు ఏ కథ విననటువంటి వాడు ఆ సుకుమారిషికి వ్యాసుడు బోధించడం ఏంటి, ఆయన ఆ భాగవతాన్ని అందరికీ చెప్పడం ఏంటి అనేటువంటి ఆశ్చర్యం. సౌనకుడు అడుగుతున్నాడు సూత మహర్షిని, ఎలా జరిగింది అసలు భాగవతం అనేటువంటిది ఎలా వచ్చింది? ఎందుకంటే ఆ మహాత్ముడు సుకుమహర్షి గృహస్థుల గృహములందు వారి గృహమును పవిత్రము చేయవాడై ఆవు పాలను పితికినంతసేపు మాత్రమే ఉండు. అంత ఎక్కడ ఉండడు ఆయన సుకుమహర్షి. ఏ గృహస్థు ఇంటికి వెళ్ళినా కూడా ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఉంటాడట ఆయన. సో అభిమన్యుడి పుత్రుడకు పరీక్షిత్తు భగవద్భక్తులలో శ్రేష్ఠుడని చెప్పారు. గొప్ప ఆశ్చర్యమును గొలిపే ఆయన జన్మను మరియు కర్మల గురించి మాకు చెప్పము. ఎంత కథ మనకి తెలిసిందే, దాని గురించి ప్రశ్నిస్తున్నారు అనమాట. అభిమన్యుడి పుత్రుడకు పరీక్షిత్ భగవద్భక్తుల్లో శ్రేష్ఠుడని చెప్పారు. ఇప్పుడు పరీక్షిత్ కాలం నడుస్తున్నది. పరీక్షిత్ ఎందుకంటే ఆ కృష్ణ నిర్యాణం అయిన వెంటనే పాండవులు ఇంకా గ్రహించారు కలియుగం రాబోతున్నదని చెప్పి. వాళ్ళు గ్రహించి వాళ్ళేమో స్వర్గారోహణ పర్వంతో మహాభారతం ఎండింగ్ లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళడానికి ముందు ధర్మరాజు ఏం చేశాడు, వాళ్ళ వంశస్థుడైనటువంటి పరీక్షిత్ని ఆ కురు పాండవ వంశానికి అందరికీ మిగిలినటువంటి వాడు ఆయనే కాబట్టి ఆ కురు రాజ్యానికి ఆయన మహారాజుగా పట్టాభిషిక్తుని చేసి వీళ్ళు కూడా తనువు చాలించి వాళ్ళు అలాగా స్వర్గారోహణానికి వెళ్ళిపోయారు.
అందువల్ల అలాంటి పరీక్షిత్తు నడుస్తున్నాడు అనమాట. అలాంటి అభిమన్యుడి పుత్రుడకు పరీక్షిత్తు భాగవద్భక్తుల్లో మహాశ్రేష్ఠుడు. ఆయన ఆశ్చర్యమును గొలిపించేటువంటి అలాంటి పరీక్షిత్తుకి సుఖమహారాజు సుఖమహర్షి వచ్చి భాగవతాన్ని బోధిస్తాడు. అసలు ఎలా జరిగింది, ఏమిటా సంఘటన, కారణం ఏమిటి, ఆయన అందే అడుగుతున్నారు అనమాట. ఆ తర్వాత పాండువంశ ప్రతిష్టను ఇనుమడింపజేసే ఆ చక్రవర్తి సామ్రాజ్య లక్ష్మిని తిరస్కరించి గంగా తీరమునందు ప్రాయోపవేశం చేయుటకు కారణమేమి? ఇంకా అంటే అక్కడక్కడ కథలుగా విన్నారు, కానీ ఈయన మహానుభావుడు కాబట్టి టెల్ మీ ఫర్ సర్టెన్ వై దట్ మహాత్మా పరీక్షిత్, అంత సామ్రాజ్యాధిపతి, అంత చక్కనైనటువంటి వాడు, అంత భక్తుడు, రాజ్యాన్ని కూడా తృణీకరించి ఆ గంగా తీరమునందు ప్రాయోపవేశం చేయడానికి 7 రోజుల్లో ఆయన చనిపోతాడని చెప్పారు. ఎందుకు, ఆ కారణాలు ఏంటి, అవన్నీ కూడా చెప్పు. ఓయి సూత, శత్రువులు తన క్షేమమును కోరి సంపదను తీసుకువచ్చి పరీక్షిత్ మహారాజు పాతపీఠమునకు స్పష్టముగా నమస్కరిస్తారు. యువకుడు వీరుడు అగు ఆ రాజు క్లేశముచే మాత్రమే విడువ సాధ్యమయ్యే సంపదను ప్రాణముతో సహా పరిత్యజించుటకు కారణమేమి? ప్రాణముతో సహా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదట అర్హత ఎవరికి అని అంటే భాగవత కథాశ్రవణం కానీ లేకపోతే భగవంతుని యందు భక్తిని నెరపడానికి కానీ కావాల్సింది ఏంటంటే వైరాగ్యం. వైరాగ్య సాధన షట్సంపత్తిలో మొట్టమొదట ఉండేటువంటిది ఏంటి అంటే సాధనము, అంటే సాధకుడుగా కావాల్సినటువంటిది ఒక రకమైనటువంటి ఆ వైరాగ్య భావన అనేటువంటిది ఉండాలి. అంటే వైరాగ్యము అని అంటే ఏదో జడలు పెంచేసుకొని ఇక్కడ అన్ని పెంచేసుకొని అన్ని వదిలిపెట్టేసి సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళడం అనేటువంటిది కాదు. మానసికమైనటువంటి ఒక, అంటే ది ఇంపెర్మనెన్సీ అడ్మిట్స్ ద క్రియేషన్, లేదా జగత్తు తన వస్తువుల యందు అంతా కూడా ఒక రకమైనటువంటి ఇంపెర్మనెన్స్, అంటే మారే వాటిపోతున్నది, జగత్తంతా మారిపోతున్నది, దాన్ని దర్శించగలగాలన్నమాట. సో ఆ రకంగా పరిత్యజించడం కారణమే. భగవానుని మాత్రమే శరణుజొచ్చి జీవించే జనులు లోకము యొక్క కళ్యాణమును, సమృద్ధి మరియు ఐశ్వర్యముల కొరకు మాత్రమే జీవిస్తారు, కానీ తమ కొరకు కాదు. పరీక్షితు పరోపకారము కొరకు వినియోగపడే శరీరమును విముక్తుడై విడిచుటకు కారణమేమి? ఈ రకంగా వీళ్ళందరినీ అడుగుతున్నాడు ఆయన. ఈ రకంగా అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆయన ఋగ్వేద, ఓకే, ఈ మహర్షులు తమ తమ వేదములను దీనిలో ఎందుకు భగవాన్ ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నారు, ఉదయిస్తూనే ఆ మహర్షి. ఓకే, సో అప్పుడు ఈ సందర్భంలో మేము నిన్ను ఏదైనా ప్రశ్నించినామో ఆ సర్వమును మాకు చెప్పు. వేదవాక్కును మినహాయిస్తే వాక్కులకు గోచరమయ్యే విజ్ఞానంతో, అనగా సర్వశాస్త్రంలో నీవు పారంగతుడవని నా అభిప్రాయము అనేటువంటి దాన్ని అడిగారనమాట. సో ఈ విధంగా పరీక్షిత్ గురించి, ఆ తర్వాత భాగవతం ఎందుకు పుట్టింది, ఎలాగ దాన్ని జయించింది, సూత మహర్షి ఎలా వచ్చారు, ఆయన ఎందుకు బోధించారు అనేటువంటి విషయాన్ని ఆయన అడిగితే, ఇప్పుడు సూత మహర్షి వారు మాట్లాడుతున్నారు. సూత మహర్షి చెప్పాం కదా, ఇక్కడ సంవాదం జరుగుతున్నది ఆ నైమిషారణ్యంలో. సౌనకాది మహర్షులందరూ కూడా కూర్చున్నారు, వాళ్ళ దగ్గర చెప్తున్నారు. ఇప్పుడు సూత మహర్షి చెప్తున్నారు. ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగ పర్యయే జాతః పరాశరాద్యోగి వాసవ్యాం కలయా హరేహే. ఏం చెప్తున్నారు అంటే, ద్వాపరము యుగములో మూడోది, ద్వాపరము యుగములలో మూడోది, సత్యయుగము, కృతయుగము, ద్వాపరము, కలి, ఇవి 4 యుగాలు. ఈ 4 యుగాలలో ద్వాపరము ఆ 4 యుగములలో మూడోది. అది అంతము కాబోయే సమయంలో పరాశర మహర్షి వలన ఉపరిచ వసువు కుమార్తెయగు సత్యవతి యందు శ్రీహరి అవతారాంతములైనటువంటి జ్ఞానియగు వ్యాస మహర్షి జన్మించను. ఈయన చెప్తున్నారు, ఆ ద్వాపర యుగము సమాప్తం అవుతున్నది, ద్వాపర యుగములో మూడోది, అది అంతము కాబోయే సమయంలో అరౌండ్ దట్ టైం వ్యాస మహర్షి పరాశరుడికి సత్యవతికి కుమార్తె అందు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ సింబాలజీ ఇన్ దట్. మనం ఎప్పుడో చెప్పుకోవాలి. పరాశరుడు మహర్షి, తర్వాత సత్యవతి మత్స్యకన్య, పరాశర మహర్షి మహాజ్ఞాని. ఆ మహర్షి ఒకసారి వెళ్తూ ఉంటే, ఇది భారతంలో ఉండేటువంటి కథ,
ఆయన ఏదో చూసుకున్నారు ఆ జాతకం ప్రకారము, అక్కడ గడియలు ఆ టైంలో మహా మంచి జ్యోతిష్ మండలంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలము అనేటువంటిది ఆయన కానవస్తే, ఈ సమయంలో ఎప్పుడైతే ఒక పుత్రుని కాని మనము కంటే ఈయన మహాజ్ఞాని అవుతాడు, చాలా జ్ఞాన సంపన్నుడు అవుతాడు. ఈ రాబోయే తరములకు ఈ సృష్టిలో ఈయన నిర్వహించవలసినటువంటి బృహత్ కార్యం ఉంది అనేటువంటి సంకల్పంతో ఆ పరాశర మహర్షి ఆ సత్యవతి యందు తన పుత్రుని నిక్షేపిస్తాడు. ఆ పుత్రుడు కూడా ఎలాగనంటే సద్యోగర్భంగా చెప్తారు. అంటే అప్పటికప్పుడు ఆయన జన్మించాడు. ఇప్పుడు మనకు మామూలుగా ఉన్నట్టుగా ఈ 9 months పుట్టడము, పెరగడము ఇవన్నీ లేదు ఆయన. హౌ ఈస్ దట్ పాసిబుల్? మానసికమైనటువంటి మానస జాత. ఇప్పుడు బ్రహ్మ మానస పుత్రులుగా మనం చెప్తాం. బ్రహ్మ మానస పుత్రులుగా బ్రహ్మ సృష్టి ఆది యందు సనక సనాందనాదులని తన మానస పుత్రులుగా సృష్టి చేస్తాడు. మానస పుత్రులు వాళ్ళు ఏ రకమైనటువంటి సృష్టి యందు కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆ విషయ చాలంత లేకపోవడం వల్ల వాళ్ళ సృష్టిలో ఇన్వాల్వ్ అవ్వకుండా సనకుడు, సనందుడు, సనానందుడు, సనత్ కుమారుడు వీళ్ళు నలుగురు అనమాట. ఆ పేర్లు కూడా లాట్ ఆఫ్ అవన్నీ కూడా సింబాలిక్ గా ఉంటాయి. సో వాళ్ళు సృష్టిలో లేరు. అలాగా ఎలా జరిగిందండి ఇది కథ అంటే బుక్కిటి పురాణం అంటే కాదు. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ అది దాని గురించి ఉంది. సో ఆ రకంగా ఆ రకంగా వ్యాస మహర్షి జన్మించారు. శ్రీహరి అంశావతారమైనటువంటి జ్ఞానియగు వ్యాస మహర్షి జన్మించారు. ఆ మహర్షి ఒకనాడు సూర్యుడు ఉదయిస్తూనే సరస్వతీ నదీ జలములో స్నానాధికములు చేసి పవిత్రుడై నిర్జన స్థానమునందు ఒంటరిగా కూర్చుండెను. ఆయన కథా ప్రారంభం చెప్తున్నారు. అసలు భాగవతం ఎలా జన్మించింది, ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ వ్యాస మహర్షి పరాశరుడు సత్యవతి గర్భమునందు జనించినటువంటి వేదాంగ వేక్త, కేవలము సాక్షాత్తు భగవత్ స్వరూపుడు శ్రీహరి అంశావతారమైనటువంటి జ్ఞాని. ఆయన కాలక్రమేణా ఆ మహర్షి ఒకనాడు సూర్యుడు ఉదయిస్తూనే సరస్వతీ నదీ జలములలో స్నానాధికము చేసి పవిత్రుడై నిర్జన స్థానమునందు ఒంటరిగా కూర్చుండెను. ఆయన ఎలా ఉన్నది అనంటే, ఆయన ఎలాంటి వాడు అయినా వేదవ్యాస మహర్షి చెప్తున్నాడు సూతుడు, అమోఘమగు దృష్టిని కలిగి భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినటువంటి వాడు, మననశీలుడు ఒక వేదవ్యాస మహర్షి గుర్తుపట్టలేని వేగముతో పరిగెత్తే కాలము ప్రభావం వలన ప్రతి యుగ పరివృత్తిలో భూలోకమునందు ఆయా యుగ ధర్మములు క్షీణించుటను గమనించను. ఆయా యుగ ధర్మములందు భూలోకమునందు ధర్మం క్షీణిస్తున్నది. ఎందుకంటే కలి వస్తున్నది, చెప్పాడు కదా, ద్వాపరం అంతరం అవుతున్నది, కలి ప్రారంభం అవుతున్నది. ఈ కలి ప్రారంభం వలన ఆయా యుగమునందు భూలోకమునందు ఆయా యుగ ధర్మములు క్షీణించుట గమనించను. ఇంతేకాక ధర్మ జ్ఞాని ప్రభావంచే పంచభూతములచే నిర్మితమైన దేహము మొదలైన వాటి శక్తి క్షీణించుటను కూడా ఆయన కనుగొనను. పటుత్వం లేదు, దేహం అనేటువంటిది వడలిపోతున్నది, ఆలోచించే శక్తి సన్నగిల్లుతున్నది, పరిశ్రమ చేసేటువంటి ఆ ప్రాణశక్తి ఉండటం లేదు ప్రజల్లో. భాగ్య విహీనులకు జనులు శ్రద్ధ ధైర్యము లేనివారై, ధైర్యము అంటే సత్వగుణము లేనివారై మందబుద్ధులై అల్పాయుష్కులై ఉందురని ఆయన దివ్య దృష్టితో చూసి సమస్త వర్ణములకు మరియు ఆశ్రములకు హితమును చేకూర్చి ఉపాయము గురించి విచారించుకుండెను. ఎంత రాశాడండి! అప్పటికే వేదవ్యాసమేసి వేదాలు రాశాడు, అనేకమైనటువంటి పురాణాలు రాశాడు, అనేటువంటి భాగవత గ్రంథాన్ని రచించాడు. అన్ని రాసి అన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఆయనకి ఏదో విచారం. ఆయన చెప్తున్నారు అనమాట, ఓత, అధ్వర్యుడు, ఉద్గాత మరియు బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులతో నిర్వహించబడే వేదవీత కర్మ జనుల అంతఃకరణమును శుద్ధి చేయునని గమనించి అట్టి యజ్ఞములు నిరంతరముగా కొనసాగగలందులకై ఈ వేదవ్యాస మహర్షి ఆ వేదమును 4 భాగములుగా విభాగన చేసి వ్యవస్థ చేసెను. దీస్ ఆర్ ఆల్ సమ్ టెక్నికల్ డీటెయిల్స్. బట్ మనం సూక్ష్మంగా తెలుసుకుంటే వేదాన్ని విభజించినటువంటి వాడు, ఏకరాశిగా ఉండేటువంటి వేదాన్ని అంతా కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే విధములుగా 4 విధములుగా వేదాన్ని విభజన చేసి వ్యవస్థ చేశాడు. ఆయన ఋగ్వేద, యజుర్వేద, సామవేద చెప్పాం కదా, ఇతిహాస రామాయణములు కూడా 5వ వేదం అని పేరు. 4 వేదములను వేరు చేశారు. ఇతిహాస రామాయణలకు 5వ వేదం అని పేరు. ఆ వేదములలో ఋగ్వేదమును పైలుడు, సామవేదమును విద్వాంసుడకు జైముని,
యజుర్వేదములందు కేవలం ఒక వైశంపాయనుడు నిష్ణాతులేరు. ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క శిష్యుడికి ఇచ్చి ఆయన మొత్తం అంతా కూడా ఈ జగత్తుకు నలుమూలలకి పంపించి వీటిని అందరూ కూడా వ్యాప్తి చేయండి అని చెప్పి పంపించారు. ఆ మహర్షులు తమ వేదములను మరలా అనేక విభాగములుగా విభజన చేశారు. ఈ విధములుగా శిష్యులు మరలా వారి శిష్యుల ద్వారా వేదములు అనేకమైనటువంటి శాఖములు అయ్యను. దీనుల యందు ప్రేమ గల భగవాన్ వేదవ్యాస మహర్షి అవియే వేదములను మందబుద్ధులకు మానవులు కూడా తమ బుద్ధి యందు ధరించగలిగే విధముగా విభాగం చేసను. ఇప్పుడు మనం చదువుకుంటున్నాము పురుష సూక్తము, లేకపోతే స్త్రీ సూక్తము, మంత్ర పుష్పము, లేకపోతే నమక చమకములు, ఇవన్నీ కూడా మనం నిత్యము చూసేటువంటి మనం మామూలుగా పూజల్లో చదువుకుంటే ఇవన్నీ కూడా వేదముల నుంచి వచ్చినటువంటిదే. ఈవెన్ దట్ ఆల్సో ఈ రోజు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వాటిలో ఉండేటువంటి తత్వాన్ని మాకు ఊరికే ఏదో ఆ రోజు పిలుస్తాము, ఆ బ్రాహ్మణుడు వస్తాడు, ఏదో పూజ అంటాడు, ఏదో చేసేస్తారు, యజ్ఞయాగాదులు అంటారు, ఏదో ఇవన్నీ కేవలము మనము ఏదో ఒక మెకానికల్ గా చేస్తున్నాం తప్ప అందులో ఉండేటువంటి ఆ సూక్ష్మార్థాన్ని కానీ తత్వాన్ని కానీ గ్రహించగలిగేటువంటి పరిస్థితి లేదు మనకి. అందులో ఏం చెప్పారు, అసలు ఆ నమక చమకాల్లో ఏం చెప్పారు, అసలు మంత్రపుష్పంలో ఏముంది, అసలు పురుషోత్తుల్లో ఏముంది, అసలు పరమేశ్వరునికి ఏమిటి ఆ తత్వం ఏమీ లేదు. ఊరికే ఏదో మెకానికల్ గా చదవడం ఏంటంటే మనదంతా కూడా ఆ పుణ్యం అంటే ఏదో మళ్ళీ ఆ స్వర్గలోకానికి వెళ్ళడం, లేదా మళ్ళీ అంతే తప్ప అసలు భగవత్ తత్వం ఏంటి, భగవంతుడు ఏంటి, భగవంతుని ఏ రకంగా పొందాలి అనేటువంటివి ఏవి కూడా మనకేమీ అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాం. అదే వ్యాసుడి తాలూకా చింత. సో ఇక్కడ ఇంకా చెప్తున్నారు, వేదోక్తమైనటువంటి కర్మలు శ్రేయస్సునకు సాధనములు, కానీ వాటి విషయంలో మూఢులై ఉన్న స్త్రీలకు శూద్రులకు ఉపనయ సంస్కారము ఉన్నా యోగ్యత లేని వారికి వేదము శ్రేయస్సాధనముగా అందుబాటులో లేదు. ఆ కాలంలోనే ఆ రకంగా ఉంది. వేదోక్తమైన కర్మలు శ్రేయస్సునకు సాధనములు అంటే ఎప్పుడైనా వేదోక్తమైనటువంటి కర్మలు అవి మనం అర్థం చేసుకొని వాటిని కానీ మనం అనుష్ఠించి దేనికి ఏదో అనేటువంటి దాన్ని అర్థం చేసుకొని ఆ వేదముల చివరి ఉండేటువంటి ఉపనిషత్తులను పట్టుకుంటే మనకి జ్ఞానం అనేటువంటిది అలవడి మనకి ఆ నిశ్రేయస్సు ఆ భగవంతుని చేరగలిగినటువంటి ఉపాయం దొరుకుతుంది. కానీ అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు ఎవరికి. ఇప్పుడు కలియుగమునందు ఆ రాబోయే జనాలందరికీ కూడా వాళ్ళందరూ కూడా కొంత మూఢులు అంటే బుద్ధి విహీనులు, అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కానీ మనం దీన్ని పట్టుకోవడం చాలా కష్టమే. మనం దాన్ని ఎంతో శుశ్రూష చేస్తే కానీ అర్థం అవదు. అదే చెప్తున్నాను అనమాట. కావున ఈ కాలము వారికి ఈ విధంగా శ్రేయస్సు కలగాలి అనే దయతో వ్యాస మహర్షి మహాభారతం అనేటువంటి ఇతిహాసం రచించాను. అందుకనే దాన్ని పంచమ వేదం అన్నారు. మహాభారతంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మన చుట్టూ సమాజంలో ఉండేటువంటివే. వాటిని అర్థం చేసుకుంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి విషయం అర్థం అవుతుంది. ధర్మరాజుని అజాత శత్రువు అన్నారు. దుర్యోధనుని ఎప్పుడూ ఆయన కామన తప్ప మరొకటి లేదు. ఎప్పుడూ కూడా పక్కవాటిది ఏదో ఒకటి దోచేయాలి అనేటువంటిది. తన సొంత అన్నదమ్ములకు కూడా ఏమాత్రం ఇవ్వను అనేటువంటి ఆ జలస్ అనేటువంటిది, ఆ ఈర్ష్య అసూయతో నిండినటువంటి వాడు. అంతా నాకే కావాలనేటువంటిది, పక్కవాడితో పంచుకునేటువంటిది లేదు. దానగుణం అనేటువంటిది అసలు లేదు. ఎప్పుడూ కూడా కోపము, ఇంకొకరిని ఎలాగా ఆస్తిని కలిపేసుకోవాలి అనేటువంటిది అంతే తెలుసుకునేటువంటి వాడు దుర్యోధనుడు ఆ యోధుడు అనమాట. అంటే దుర్బుద్ధితో ఎప్పుడు కూడా మిత్రత్వం ఉండేటువంటి వాడు. ఎప్పుడు వాడికి ఉండేటువంటిది దుష్టబుద్ధే అనేటువంటిది అనమాట. సో ఈ విధంగా వ్యాస మహర్షి సర్వకాలములలో సర్వశక్తులను ధారపోసి ప్రాణుల హితములకు చేకూర్చినవాడు. అయినను ఆ కార్యముల వలన ఆయన హృదయమునకు సంతోషము కలగలేదు. ఒకనాడు ధర్మవేత్తగా వ్యాస మహర్షి కొద్దిగా కిన్నమగు మనస్సు కలవాడై పవిత్రమగు సరస్వతీ నదీ తీరమునందు నిర్జన స్థానంలో కూర్చొని ఆలోచిస్తూ తనకు తాను ఇట్లనుకునే ఈ విధంగా తలపోస్తున్నాడు. ఇదంతా వ్యాస మహర్షి తాలకు ఉపోద్ఘాతాన్ని చెప్పారు. అసలు ఆయన ఎంత గొప్పవాడు, వేదాలన్నింటినీ భారతించినటువంటి వాడు, భారతాన్ని రాసినటువంటి వాడు, ప్రజల శ్రేయస్సు కోసం దానిని బోధించి అందరి శిష్యుల చేత అందరికీ నలు జగత్తంతా కూడా వ్యాప్తి చేసినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకా చెప్తున్నారు, అయ్యో అయినప్పటికీ ఏమనుకున్నాడు, ఈ నా దేహంలో ఉపలబ్ధమయ్యే జీవుడు స్వరూపముచే పూర్ణుడే అయినను అసంపూర్ణుడి వలె బ్రహ్మ తేజస్సు గలవాడే అయినను మిక్కిలి అయోగ్యుడి వలె తోచుచున్నాడు.
ఈ జీవుడు ఇంత చెప్పినా కూడా ఇంకా ఇంకా ఏదో నేను చేయవలసిపోయింది అనేటువంటిది అనుకున్నారన్నమాట. నేను భగవంతుని వద్దకు చేర్చే ధర్మములను ప్రముఖముగా వర్ణించలేదని తోస్తుంది. అదే నా ఖేదమునకు హేతువు కావచ్చును. ఏలన పరమహంసల జ్ఞానులకు ప్రియులకు ఆ ధర్మములే శ్రీ విష్ణువునకు కూడా ప్రియములు. ఈ విధముగా వ్యాస మహర్షి తన అపూర్ణునిగా భావించి ఖేదమును పొందుచుండగా నారద మహర్షి పైన ఉదహరించినటువంటి వ్యాసుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి వచ్చారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా ఏ అద్భుతమైనటువంటి గ్రంథం మనకి ఆవిష్కృతం కావాలి అని అంటే కావలసినటువంటిది నారదుడు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వాల్మీకి మహర్షి కూడా ఆయన ఏంటి చెయ్యాలి, ఆయనకు ఒక మనసులో ఒక ప్రశ్న తోచింది. ఏంటి ఈ యుగంలో ఎవరైనా సమస్తమైనటువంటి ధర్మములను తెలుసుకొని అన్నిటా ప్రవర్తిస్తూ అంతటా ఉండి పరిపూర్ణమైనటువంటి భగవతత్వాన్ని బాసిల్లపజేసేటువంటి షోడశ కళామూర్తిగా ప్రభవిస్తున్నటువంటి రాజు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? కోన్ విస్మిన్ సాంప్రతాం లోకే కస్యవాన్ ధైర్యవాన్ బహుప్రజ్ఞస్య, ఇలాగ ఆయన అడుగుతాడు అనమాట. ఒక 16 ప్రశ్నలు అడుగుతాడు. అప్పుడు ఆయన అక్కడ అడిగిన దానికి ఆయనకి నారద మహర్షి వచ్చి, ఈ యుగములో ఇప్పుడు ధర్మ సంపన్నుడైనటువంటి వాడు, మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు, కోపించినప్పుడు సప్త సముద్రములను ఇంకింపజేయగలిగినటువంటి వాడు, కోపములను తనకు తానే అదుపులో పెట్టగలిగినటువంటి వాడు, ఎవరిని చేరాలని అందరూ మహర్షులు తప్పిస్తూ ఉంటారో అనేటువంటి కొన్ని ప్రశ్నలు వేస్తారు. అలాగే ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు నారద మహర్షి ఆయన దగ్గరికి వచ్చి వాల్మీకి మహర్షికి ఈ రాముడు ఉన్నాడు, ఆయన ఇలాంటి వాడు అని రామాయణం ఆయన కథ అంతా కూడా ఆయనకి చెప్పినప్పుడు అప్పుడు వెలువడినటువంటిది రామాయణం. అలాగే ఇప్పుడు కూడా వ్యాస మహర్షికి కూడా ఆయన హృదయంలో ఇంకా నేను చేయవలసింది ఏదో ఉంది, ఇంకా పరిపూర్ణంగా ఈ రాబోయే ఈ యుగాల్లో రాబోయేటువంటి కాలంలో ఈ జనులందరికీ నేను చెప్పవలసినటువంటి ధర్మం ఉంది, ఆ భగవంతుని గురించి భగవత్ తత్వం గురించి నేను ఇంకా పరిపూర్ణంగా వీళ్ళకి చెప్పలేదేమో అనేటువంటి ఒక ఆ మానసికమైనటువంటి ఆ క్లిష్టత ఆయన ఉన్నప్పుడు ఆ సమయంలో మనకి వేదవ్యాస మహర్షి దగ్గరికి నారదుల వారు ఏతించారు. సో ఇది శ్రీమద్ భాగవతమే పురాణే స్వామి తత్వవిధానంద సరస్వతి విరచితమైనటువంటి తత్వ ప్రకాశనందు ప్రథమ స్కందములో 4వ అధ్యాయం ముగిసినది. 5వ అధ్యాయము మరీ క్లాసులో చెప్పుకుందాము. పంచమోధ్యాయ భగవత్కీర్తనము దాని మహిమ. తర్వాత వీణను చేతిలో ధరించి ఉన్న గొప్ప కీర్తి గల దేవఋషియగు నారదుడు సుఖముగా కూర్చున్నవాడై తనకు దగ్గరగా కూర్చున్నటువంటి వ్యాస మహర్షిని ఉద్దేశించి సాభిప్రాయముకు చిరునవ్వుతో ఇట్లనను. సో ఆ నారద మహర్షి ఆ వేదవ్యాస మహర్షికి ఏం బోధ చేస్తారు, ఏం చెప్తారు, అసలు భాగవత కథ అనేటువంటిది ఏ రకంగా ముందుకు నడుస్తుంది అనేటువంటి విషయాన్ని తర్వాత క్లాసులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. హరి ఓం. ఓం తత్సత్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం. జై గురు. థ్యాంక్ యూ ఆల్. ఒక చిన్న రిక్వెస్ట్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐ రిక్వెస్ట్ ఆల్ టు జాయిన్ బిఫోర్ 9. అంటే మధ్యలో జాయిన్ అవుతే అది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, లేదా కంటిన్యూటీ ఉండదు. ఎక్స్పెషల్లీ మనం వేదాంతాన్ని తర్వాత దీన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ టు జాయిన్ బై 9 షార్ప్ 9, మాక్సిమం బై 9:05, అంటే 9:30 9:45 అలా జాయిన్ అవుతూ ఉంటే దట్ విల్ బి ఏ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us to continue this. Thank you all. Jai Guru. Thank you. We'll stop it here. Hari Om. We'll be in silence for a moment, then we'll start discussion.